హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆ భగవంతుని కోరుకుందాం. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ప్రేమ పోరాటం. ఒక కథ నేను నా ఛానల్లో చెప్తున్నాను కదా, అది ఎపిసోడ్ 1, 2, 3, 4, 5 అది చెప్పాను. ఇప్పుడు ఆరోజు చెప్పబోతున్నాను. నా ఎపిసోడ్లన్నీ మొత్తం నా ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉంటాయి. మీరు ఎవరిని చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఎపిసోడ్ 6 స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంతకుముందు ఎపిసోడ్ 5 అది వచ్చి అడవిలో సీన్ జరుగుతుంది. అడవిలో కం ట్రైనింగ్ ఇస్తుంటాడు ఓ పోలీస్ అయినా. ఆ ట్రైనింగ్ కోచ్ వచ్చి ఇక్కడ సీనును పిస్తోల్ పట్టుకొని కాల్చొద్దు కాల్చొద్దు అంటూ ఉంటాడు. అప్పుడు సీను వద్దు సార్ వేసేస్తావు ఒక్కడొక్కడిని అని అంటూ ఉంటాడు. అప్పుడు సీను పిస్తోల్ లాక్కునేసి ఎవరు కోచ్ సీనుకి చంపకు బట్టి ఫ్యాట్ మ్యాన్ గేటు కొడతాడు. అంతే, సీను షాక్ అయిపోతాడు. సార్ ఏంటి సార్ అంటే, వాళ్ళు కూడా మనోళ్ళేనయ్యా, వాళ్ళని కాల్చొద్దు అంటాడు. మనోళ్ళ మనోళ్ళు అంటే ఏంటి సార్, వాళ్ళు ఎందుకు రావడము అంటాడు. ఇది పోలీస్ ట్రైనింగ్ అయ్యా, ఇది పోలీస్ ట్రైనింగ్లో ఇది ఒక టెస్ట్ కాబట్టి వాళ్ళు మన వాళ్ళే ముసుగు దొంగలు. ఇప్పుడు ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదులతో ఎవరితోనన్నా పోరాడేటప్పుడు మన వాళ్ళకి ఆ ధైర్యం ఉందా లేదా అనేది ఈ టెస్ట్. ఇప్పుడు చూడు, 6 మంది అక్కడ దాక్కున్నారు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 15 మందిలో మీరు 9 మంది మాత్రమే పోరాడారు. ఈ 9 మంది ఎస్ఐ పోస్టులకి సెలెక్ట్ అయ్యారు. 6 మంది డిస్మిస్, వాళ్ళని తీసేసాం. ఇప్పుడు మీ 9 మంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కడెక్కడ స్టేషన్లకి మీరు జాబ్కి వెళ్ళాలి అనేది తొందరలోనే మీకు లెటర్స్ వస్తాయి. లెటర్స్ వచ్చిన తర్వాత మరి మీరు ఏ స్టేషన్లో జాయిన్ కావాలనేది మీరు జాయిన్ కావచ్చు అనమాట. ఇప్పుడు వాళ్ళు వాడిండేది డమ్మీ బుల్లెట్స్, మనం వాడిండేది డమ్మీ బుల్లెట్స్. కానీ నా దగ్గర ఉన్నది తీసుకొని లాక్కొని తీసుకెళ్ళి కాల్చేవ చోటు దాంట్లో ఉన్నాయి ఒరిజినల్ బుల్లెట్స్. అందుకనే ఎక్కడ చంపేస్తావని భయంతో వచ్చి పిస్తోల్ లాక్కున్నాను నేను. కానీ ఈ టెస్ట్లో నెంబర్ 1 నువ్వే, ఫస్ట్ వచ్చావు నువ్వు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ సరి అని వాళ్ళకి ఎవరికి ఉగ్రవాదులు టైప్లో ఉన్నారు చూడు పోలీసులు, వాళ్ళకి సరి చెప్తాడు. ఓకే అంటాడు. కట్ ఓపెన్ చేస్తే సంజన వాళ్ళ ఇంటి దగ్గర. సంజన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ బియ్యేసి బెల్లు కొడతాడు. ఇంటి దగ్గర బెల్లేస్తే అప్పుడు డోర్లు ఓపెన్ చేస్తుంది సంజన. షాక్ అయిపోతుంది. సీను నువ్వు అంటే, ఎలా ఉన్నాం పోలీస్ డ్రెస్లో, హైలైట్ కదా, సాధించానా అని సీను అంటాడు. నిజంగా సీను నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు తెలుసా, నువ్వు జాబ్ కొట్టలేవేమో అనుకున్నా, కానీ నీతి నిజాయితీకి జాబ్ కొట్టావు, మన లవ్ సక్సెస్ చేసావు. ఓకే అని చెప్పేసి ఆనందం పట్టలేక పోయి హత్తుకుంటుంది అనమాట. ఎవరు సంజన సీనును హత్తుకుంటేస్తుంది. హత్తుకుంటే అప్పుడు సినిమా స్టోరీ కదా నేను కనిపించిండేది, అందులో ఒక సాంగ్ వస్తుంది అనమాట. ఆ సాంగ్ అయిపోతానిట్లే సంజన వాళ్ళ నాన్న ఇంకో రూమ్లో నుంచి బయట వచ్చి అని సౌండ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు టక్కన విడిపోతారు. విడిపోయి సంజన వెళ్ళి పక్కన నిల్చొని ఉంటుంది. సీను నమస్తే అంకుల్ అంటాడు. నమస్తే, కూర్చో బాబు అంటాడు. అప్పుడు సీను కూర్చుంటాడు, సోఫాలో కూర్చుంటే అప్పుడు మాట్లాడతారనమాట. సార్ అది నేను జాబ్ కొట్టాను అందుకని అని చెప్పి తడబడుతూ అలా చెప్తూ ఉంటాడు అనమాట. నాకంతా తెలుసు సీను, నాకంతా తెలుసు. కానీ ఏమంటే మీరు కోటీసులు నాయన, మీలో అందరూ ఇలాగే ఉండరు, ఎందుకైనా మంచిది. మేము పేదవాళ్ళము, మా అమ్మాయి అంటే మాకు ప్రాణం, అందుకనే ఈ టెస్ట్ పెట్టాను. సరే ఏమనుకోవద్దు, నువ్వు చాలా మంచివాడు అని నాకు అర్థమైంది. అందుకని నెక్స్ట్ ఎప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలో అనేది నేను పంతుల్ని అడిగేసి నేను డేట్ చెప్తాను, ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం సరేనా అని అంటే, ఓకే సార్ అని సీను అంటాడు అనమాట. సంజన కల్లా చూస్తే సంజన సంబరంగా అయిపోతూ ఉంటుంది అనమాట, మళ్ళీ సంతోషంగా ఉంటుంది.
అప్పుడు సరే అని చెప్పేసి ఓకే బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ, బాయ్ సంజన అని చెప్పేసి సీను వెళ్ళిపోతాడు. అంతే. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కట్టు మళ్ళీ ఓపెన్ చేస్తే రసూల్ షెడ్ దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి? ఆటో షెడ్ దగ్గరికి. అక్కడికి వెళ్తే పోలీస్ డ్రెస్సులోనే వెళ్తాడు. అక్కడ పోతే రే సీను, నువ్వేంట్రా ఈ డ్రెస్ ఏంటి అంటే, మనం సెలెక్ట్ అయ్యామమ్మా, మనం సెలెక్ట్ అయ్యాము. ఇక్కడే లోకల్లోనే ఏదో స్టేషన్లో నాకు ఇది వస్తుంది, ఆ లెటర్ వచ్చిన తర్వాత నేను ఆ స్టేషన్లో జాయిన్ అవుతాను అంటాడు. ఒరేయ్ సీను, నిజంగా నేను నమ్మలేకుండా ఉన్నానురా నేను అని రసూల్ అంటాడు. అవునరా, ఇప్పుడు సంజన కోసం నేను చాలా ఇబ్బందులు పడ్డాను, జాబ్ కూడా ఓకే చేసుకున్నాను, ఇప్పుడు సంజన నాకు దక్కుతుందంటావా అంటే, అర్రే నువ్వేంట్రా ఇప్పటికి కూడా అనుమానిస్తావు నువ్వు? జాబ్ కొట్టావు, జాబు కొట్టిన తర్వాత సంజనాని కానీ నీకు ఇవ్వలేదనుకో వాళ్ళ నాన్న గొంతి పిసికి చంపేస్తట్లే అని రసూల్ అంటాడు. లేదురా, వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, ఎంగేజ్మెంట్ తొందరలో నేను ఫిక్స్ చేస్తాను, డేట్ చెప్తాను అన్నాడు. అవునా? అరే వాళ్ళ నాన్న కూడా చాలా మంచివర్రా, నేను అనవసరంగా చంపేస్తా పూర్తి చేస్తా అంటున్నాను నేను అని రసూల్ అంటాడు. అప్పుడు సీను ఎలాగో ఒకలాగా నాకు సంజన దొరికింది చాలురా అంటాడు. ఓకేరా, మీ లవ్ సక్సెస్, నీ జాబ్ సక్సెస్, అన్నీ నువ్వు ఏదైనా కూడా సాధించేస్తున్నావురా అని రసూల్ అంటాడు. రసూల్ కాదురా, అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఎంగేజ్మెంట్కి రాకపోవచ్చు, కానీ మీ అమ్మ నాన్న చెల్లి నువ్వు నా వెనుక ఉంటారు కదా అని సీను బాధపడుతూ అంటాడు. రే 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 ఏంట్రా, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? మేము నీ వాళ్ళం కదా, అమ్మ నాన్న చెల్లి నేను నీ వెంటనే ఉంటాం, ఓకేనా అంటాడు. చాలా థ్యాంక్స్ రా అంటాడు. సీను, చిన్న రిక్వెస్ట్ నేను అడగాలనుకున్నా, కానీ ట్రైనింగ్లో ఉన్నావు కదా అనేసి అడగలేకపోయాను, ఇప్పుడు అడుగుతున్నా అంటే, ఏంట్రా చీటి చెప్పు తొందరగా అంటే, నాకు చిన్న హెల్ప్ చేయాలరా అంటే, రే గుడ్లే చిన్న హెల్ప్ ఏందిరా, నువ్వు హెల్ప్ ఏంది అడుగుతాను నన్ను? హెల్ప్ కాదు, నువ్వు నన్ను డిమాండ్ చేయాలి, ఖచ్చితంగా నాకు చెయ్యి, లేదన్నిటికంటే నాకు ఇది ఇవ్వు అని నువ్వు నాకు కండిషన్ పెట్టాలరా, ఏమో చెప్పు అని అని సీను అంటాడు. రసూలు, లేదురా నేను బొంబాయి వెళ్తున్నాను, అందుకనేసి కొన్ని మెటీరియల్ ఆటోకి సంబంధించినవి షెడ్లో కొన్ని మెటీరియల్ కావాలి, అందుకని డబ్బు ఉంది, కొంచెం తక్కువ ఉంది అంటాడు. ఎంతరా అంటాడు. 50,000 అంటాడు. ఓస్ అంతేనా, దానికి వెయ్యి ఎందుకురా నువ్వు ఇంత టెన్షన్ పడతావు, నీకు 50,000గా నేను ఇస్తా, నువ్వేం బాధపడుకో, అది నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు అడుగు, నేను ఇస్తాను అంటాడు. ఓకేరా అంటాడు. సరేరా, నేను వేరే వర్క్ ఉంది, నేను వస్తాను, బాయ్ అని చెప్పేసి సీన్ అట్లా వెళ్ళిపోతాడు. ఓకేరా అని చెప్పేసి రసూల్ షెడ్ దగ్గర ఉండిపోతాడు అనమాట. 2 రోజుల తర్వాత స్టేషన్ కాడికి వెళ్తాడు. ఏ స్టేషన్కి? పక్కనే ఉంటుంది స్టేషను, అక్కడ జాయినింగ్ లెటర్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ స్టేషన్లో జాయిన్ అవుతాడు. మనోడు యూనిఫామ్లో జాయిన్ అయితే అప్పుడు స్టేషన్ అంతా హడల్ కానిస్టేబుల్స్ అంతా, సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ సెల్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ సెల్లో ఉండే ఖైదీలు ఎంత విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఏంటి కొత్త సార్ వచ్చాడే, ఏమి సిస్టమ్ పెడతాడో ఏమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు పెద్ద బిల్డింగ్ ఇస్తాడనమాట ఎవరు, మన సీను, ఎందుకంటే పోలీసు కదా అని. ఏంటి ఎవరూరు ఏమేమి నేరాలు చేశారో నాకు లిస్ట్ అంతా చెప్పాలి అని కానిస్టేబుల్ని అడుగుతాడు. అంటే సార్ ఇది వీడొచ్చి మర్డర్ కేసు సార్, వీడొచ్చి దొంగతనాల కేసు ఇవని చెప్పేసి అందరి కేసులు అన్నీ చెప్తాడనమాట కానిస్టేబుల్. అప్పుడు ఎస్ఐ కదా, అప్పుడు సరే అని చెప్పి ఒక్కరొక్కరు దగ్గరికి వెళ్తాడు. సెల దగ్గరికి వెళ్ళేసి మన సీను, ఎరా నువ్వు దొంగ, ఎరా నువ్వు మర్డర్ చేసావు నువ్వు, చూస్తా స్టేషన్లో అడిగి పెట్టానుగా, ఇక స్టేషన్ అంతా దద్దరిల్లిపోవాల్సిందే అంటాడు సీను. ఆ సెల్లో నుంచి ఒక ఖైదీ, సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంట్రా ఏంటి అంటాడు సీను. మీరు సెల్లో నుంచి మమ్మల్ని అట్లా వదిలితే మేము బయట వెళ్తాం సార్, మళ్ళీ లోపలికి వస్తాము అంటే, బయట వెళ్ళడం ఏంది, మళ్ళీ లోపలికి రావడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని సీను అంటాడు.
అందుకే సార్ మీరు అడుగు పెడతానే దద్దరిల్లిపోతుంది కదా, అందుకని దద్దరిల్లిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తామని అనేసి. ఏయ్ కుళ్ళు జోకులా? ఇప్పుడు కాదు కానీ అడుగు పెడతానిట్లకి జోకులు వేస్తున్నారంటే మీరు హ్మ్, చెప్తా. రేపు నుంచి ఇక్కడ వస్తారుగా, ఒక్కడొక్కడికి తాట తీస్తా, జాగ్రత్త అని సీను అంటాడనమాట. సరే ఎవరెవరు ఫైల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అన్ని ఫైల్స్ చెక్ చేసేస్తాడు. మళ్ళీ ఆ రోజు కట్టు మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ మరుసటి రోజు టిఫిన్ చేస్తూ ఉంటాడు ఎవరు, సీను వాళ్ళ ఇంటి దగ్గర. టిఫిన్ చేస్తూ ఉంటే ఫోన్ వస్తుంది. చెప్పరా రసోల్ అని చెప్పి సీను అంటాడు. అదేరా అమౌంట్ కావాలి అందుకనేసి ఫోన్ చేస్తే అంటే, అమౌంటా? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే, అదేరా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను, బొంబాయి వెళ్దామనేసి అంటే, అవునా సరే సరే నేను అక్కడికి వస్తున్నా ఉండు. ఎన్ని గంటలకు ట్రైను అంటే, ఇప్పుడు ఇంకా ఉంది ఒక 1/2 అవర్ ఉంది అందుకని అంటే, సరే సరే నేను అంత లోపల వస్తాను, అమౌంట్ నీకు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు అంటాడు. అనేసి టిఫిన్ చేసేసి చేయి కడిగేసి వెంటనే బైక్ ఎత్తుకునేసి స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇదిగోరా నీవు అమౌంట్ అని చెప్పేసి అమౌంట్ ఇచ్చేస్తాడు. అప్పుడు రసూలు అమౌంట్ తీసుకొని ట్రైన్ ఎక్కేస్తాడు. మన సీను బాయ్ చెప్తాడు. బాయ్ రా అని చెప్పేసి రసూల్ కూడా సీనుకి బాయ్ చెప్పేస్తాడు. ఆ ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోతుంది. వీడు సీను ఇలా ఇలా చెయ్యి ఊపుతూ ఊపుతూ టక్కున ఇటు సైడ్ చూస్తాడు. అటు సైడ్ చూస్తే అక్కడ ఇద్దరు కూర్చొని బ్యాగులు మార్చుకుంటున్నారు స్టేషన్లో. వీడొచ్చి వానికి ఒక బ్యాగ్ ఇస్తాడు, వాని బ్యాగ్ వచ్చి ఈయనకి ఇస్తాడు. అప్పుడు సీనుకి డౌట్ వస్తుంది, వీళ్ళేంది బ్యాగులు మార్చుకున్నారేంటి, ఇది విషయము కానీ కనుక్కుందాం అని చెప్పి, రాయ్ ఆగనరా అంటాడు. వాళ్ళిద్దరూ కొంచెం తడబడతారు. ఏంటి సార్ ఏంటి ఏంటి అని వాళ్ళంటే, మీరు బ్యాగులు మార్చుకున్నారు కదా, ఏముంది బ్యాగులో అంటాడు. అన్ని లోపల వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వస్తానిట్లే వెంటనే ఈయన బ్యాగ్ వాడు వాని బ్యాగ్ వీడు మార్చేసుకున్నారు కదా, బ్యాగులు ఎత్తుకొని రన్నింగ్ పరిగెత్తారు. సీనుకు డౌట్ వచ్చేసింది, ఎంతైనా పోలీసు కదా, వీళ్ళు ఏదో చేయబోతున్నారు, వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళు తప్పు చేయబోతున్నారు అని చెప్పి సీను కూడా వెంటనే ఇద్దరు వెనకింటి పరిగెడుతూ ఉంటాడు. స్టేషన్లోనే పరిగెడుతూ ఒకడు ఇలా వెళ్ళిపోతాడు, ఒకడు ఇలా వెళ్ళిపోతాడు. సీను ఇంకోని వెంట వెళ్ళిపోతాడు, ఇంకోడు వచ్చి ఇలా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకోని వెంట పరిగెత్తి పట్టేస్తాడు. పట్టుకుండేసి, ఏరా ఎవరు మీరు అని సీను దబాయిచ్చి అడుగుతాడనమాట. అది సార్ అంటాడు. అంతే, కట్. ఓపెన్ చేస్తే స్టేషన్లో వాడిని కుర్చీలో కట్టేసినారు. ఎవరిని ఆడ రైల్వే స్టేషన్లో పట్టుకుండే అతన్ని కుర్చీలో కట్టేసినాడు. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు సీను. యూనిఫామ్లో ఉన్నాడు, స్టేషన్కి వచ్చాడు కదా, యూనిఫామ్లో ఉంటాడు. అప్పుడు బ్యాగ్ ఓపెన్ చేస్తే చాలా డబ్బు ఉంది. అరే ఏంటి ఇంత డబ్బు ఉంది బ్యాగులో, ఓకే అని చెప్పి, ఏరా ఏమైనా చెప్పాడా అని కానిస్టేబుల్ని అడుగుతాడు. ఎవరు, సీను. సార్ ఎంత కొట్టి నేను చెప్పట్లేదు సార్ అంటాడు. అవునా, ఓకే నేను చూసుకుంటాను, ఈరోజు సైడ్ రండి అని చెప్పి వాళ్ళని పక్కకి దూసేసి మళ్ళీ సీను లోపలికి వెళ్తాడు. హేరా ఈ బ్యాగులో డబ్బు ఉంది, ఈ బ్యాగ్ వాడిది, నీ బ్యాగ్ వచ్చి వాడు తీసుకెళ్ళాడు. ఈ బ్యాగులో డబ్బు ఉంది అంటే నీ బ్యాగులో ఏముంది, వాడు ఏంది తీసుకెళ్ళాడు, నువ్వు ఏం దమ్మినావు వాడికి, నువ్వు అమ్మింటేనే వాడు డబ్బు ఇచ్చింటాడు, నువ్వు డబ్బు తీసుకొని పారిపోదామని ట్రై చేసావు, నాకు దొరికిపోయావు, చెప్పు వాడెవడు, ఈ డబ్బు ఎందుకు ఇచ్చాడు, ఆ బ్యాగులో ఏముంది, నాకు డీటెయిల్స్ కావాలి, మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పాలి, చెప్పు మీరు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు అంటే, వాడు కుర్చీలు ఉండే అతను గట్టిగా నవ్వుతాడు. గంభీరంగా నవ్వి, సార్ మీరు నన్ను పీక కోసేసినా సరే చెప్పే ప్రసక్తే లేదు అని అంటాడు వాడు. అదేంట్రా చెప్పవా, ఓకే అని చెప్పి, ఇంతకుముందే కానిస్టేబుల్స్ అంతా కొట్టింటారు, అక్కడ గాయాలు ఉన్నాయి, రక్తం కారుతూ ఉంటుంది. సీను కూడా కట్టి తీసుకుంటాడు. కట్టి తీసుకుని కొడతాడు చూడు, కొట్టి రక్తాలు కారుతుంటాయి. వాడు అరుస్తున్నాడు, అంతా గాయాలే, ఇదంతా రక్తమే, ఈ నోట్లో అంతా రక్తమే కింద కారుతూ ఉంటుంది.
ఇదంతా ఎంగిల్ ఎంత కారుతూ ఉంటుంది, ఇదంతా బ్లడ్ ఇక్కడి నుంచి కొట్టిండే బ్లడ్ కూడా ఇట్లా కారుతూ ఉంటుంది. అప్పుడు సీను, చెప్పు ఇప్పటికైనా, నువ్వు చచ్చేలోపు చెప్పు, ఏం చేస్తున్నావు, వాడెవడోడు చెప్పు అంటే, బ్లడ్ కారుతూనే ఉంటుంది, ఇలా కారుతూ ఉంటుంది, ఒళ్ళంతా గాయాలుగా ఉంటాయి. చెప్పను, సచ్చినా చెప్పను, చెప్పే ప్రసక్తి లేదని చెప్పాను కదా నేను, చెప్పను అంటాడు వాడు. అప్పుడు ఓకే ఓకే చెప్పవు కదా, సరే నీ ఇష్టం, చెప్పకపోతే నీ కర్మ, నేనేం చేయలేను అని చెప్పి సీను టక్కని పిస్తలు తీసినాను నోట్లో గుక్తాడు. గుక్కి రాయ్ చెప్పు, చెప్పలేదనుకో పుచ్చకాయ బదిలి ఇట్లా పగులుతుంది నీ తల, చెప్పు అని చెప్పి గట్టిగా ఇలా పిస్తలు ఇట్లా నోట్లో పెడితే, అప్పుడు కానిస్టేబుల్స్ ఇంకా చాలా మంది చూసుకో ఉంటారు, సీను కొట్టేది చూస్తూ ఉంటాడు. ఒక అతను చూసి, సార్ ఏంటి సార్ అతను చంపేస్తారా, చంపేస్తే మనకు మ్యాటర్ ఎలా వస్తుంది, వాడు ఏం చేయబోతుంది మనకి ఎలా తెలుస్తుంది, ఇంట్రాగేషన్ అంటే అర్థం తెలుసా సార్ మీకు, ఇంట్రాగేషన్ అంటే కొట్టి అతని దగ్గర నుంచి రహస్యాలు చెప్పించడం కాదు సార్, తెలివితేటలతో అతనిలో ఉండే రహస్యాలు చెప్పించుకోవడమే ఇంట్రాగేషన్ అంటారు సార్. మీరేంటి పిచ్చుకోకుండా కొట్టిన ఇట్లా కొట్టేస్తున్నారు మీరు అంటే, రాయ్ అని చెప్పి టక్కున సీను తీసి కానిస్టేబుల్ని కాల్చేస్తాడు. కలిస్తే బుల్లెట్ దిగబడి వెళ్ళిపోతుంది. పోయితే వాడు కానిస్టేబుల్ అలాగే టాప్ మన కింద పడిపోతాడు. కింద గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాడు. చచ్చిపోతే మిగతా కానిస్టేబుల్స్ అంతా షాక్ అయిపోతారు. అరే ఏంటిది, సారు చంపడం ఏంది అని వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకో కానిస్టేబుల్, సార్ ఏంటి సార్, ఒకవేళ అడిగినంత మాత్రం మీరు చంపేస్తారా, కాల్చేస్తారా, ఎంతమందిని చంపుతారు మీరు, చంపడానికైనా మీకు ఎస్ఏ పోస్ట్ ఇచ్చిండేది అని చెప్పేసి ఇంకో కానిస్టేబుల్ సీని మీద తిరగబడతాడు. నువ్వేంట్రా పెద్ద నీతి మాటలు చెప్తున్నావు అని చెప్పి వాడిని కూడా కాలుస్తాడు. వాడిని కూడా కలిస్తే ఆ కానిస్టేబుల్ కూడా పడిపోతాడు. మిగతా కానిస్టేబుల్స్ అంతా నోరు తెరచరు, సెలాంటిగా ఉన్నారు, అంత బెదిరిపోతున్నారు, అదిరిపోతున్నారు. ఎవడినొకరిని నోరు తెరిచి మాట్లాడాడో కాల్చి పారేస్తావు ఒక్కడొక్కడిని, జాగ్రత్త అనేసి సీను రాయ్ అని చెప్పి వాని తల జుట్టు పట్టుకొని నోట్లో మళ్ళీ గుక్తాడు. చెప్పు, నిజం చెప్పు, లేదని అడిగితే కాల్చి పారేస్తాను నిన్ను అని చెప్పి గట్టిగా పిస్తలు తీసుకొని ఇట్లా నొక్కే లోపల చెప్పేస్తా మ్యాటర్ అంతే చెప్తా అని వాడు అంటాడు ఖైదీ. అప్పుడు చెప్పు, పిస్తలు ఇలా తీసేసి సీను చెప్పు, వాడెవడు, నువ్వెవరు, ఏం చేయబోతున్నారు అంటే, చెప్తాను సార్, వాడు తీసుకెళ్ళింది బాంబులు సార్. రేపు ఉదయం 10 గంటలకి చర్చిలో బాంబులు పెట్టబోతున్నారు, మసీదులో బాంబులు పెట్టబోతున్నాము. తర్వాత వచ్చి శ్రీరాముల గుడిలో బాంబులు పెట్టబోతున్నారు సార్. వాళ్ళు ఉగ్రవాదులు సార్. ఉగ్రవాదులా, బాంబులు పెట్టబోతున్నారా, చెప్పు, మీరు ఎంతమంది ఉన్నారు, బాంబులు ఎన్ని గంటలకు వెళ్తుంది చెప్పు అని గట్టిగా నిలదీసి అడుగుతాడు సీను. అంటే రేపు 10 గంటలకు చర్చిలో, 10:30కు మసీదులో, 11 గంటలకి శ్రీరాముల గుడిలో పేల్చబోతున్నారు సార్. రేపంతా పూజలు కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, అప్పుడు 3 గుళ్ళన పేల్చబోతున్నారు సార్. మతహాలాలు సృష్టించి ఒకరికొకరికి గలాటాలు పెట్టి కొట్టుకునే విధంగా, హింసలు చేసే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో బాంబులు పెట్టబోతున్నారు సార్ వాళ్ళు అంటారు. శభాష్, చెప్పావురా, సీక్రెట్ చెప్పావు, చాలా థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. అంటే రేపు ఉదయం బాంబులు పెట్టిపోతున్నారు అన్నమాట. మీరంతా గ్యాంగ్ ఎక్కడుంటారు చెప్పు, ఎక్కడుంటాడు ఇప్పుడు పారిపోయిన ఓడు ఎక్కడుంటాడు చెప్పు అంటే, నాకు వివరాలు ఏం తెలియదు సార్, నాకు తెలిసిందల్లా ఇదే సార్, నాకేం తెలియదు, నేను బాంబులు తయారు చేస్తాను, వాళ్ళకి అమ్మాను, వాళ్ళు నాకు డబ్బు ఇచ్చారు, ఇంతే సార్, ఇంతకంటే నాకు తెలియదు సార్, ప్లీజ్ సార్ నన్ను చంపదు సార్ అంటాడు. కానిస్టేబుల్స్, మీరు
ఏం చెబుతున్నారంటే అని అంటారు. సార్ మేము చెప్పిన మాట వినము, ఇద్దరిని చంపారు మీరు అంటే, ఓయ్ అని పిస్తోల్ తీస్తాడు. ఎవరు? సీను మళ్ళీ కోపంతో పిస్తోల్ తీస్తాడు. కట్. ఈ ఎపిసోడు 6వ ఎపిసోడు ఇంతటితో కట్టు. తర్వాత ఇదే ఎపిసోడు ఈ నెలలోనే డిసెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ 7 చెప్పబోతాను. ఇప్పుడు ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో బాంబులు పెట్టిండే ప్లేస్లో ఎదుర్కోలేడా. తర్వాత వచ్చి ఈడ కట్టేసినారు కదా, ఈ ఉగ్రవాదుల్ని ఏం చేస్తాడు సీను? ఈ చంపేసిన కానిస్టేబుల్స్ని ఏం చేస్తాడు? మర్డర్ కేసులు ఏమైనా ఇరుక్కోపోతాడా? లేదనేటికంటే వాళ్ళను ఉగ్రవాదులను ఎదుర్కోగలుగుతాడా? ఏం చేయబోతాడు నెక్స్ట్ ఎపిసోడ్ 7లో మీరు చూడబోతారు అనమాట, వినబోతారు, చెప్తాను. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ అంతా లాస్ట్ వరకు మీరు వినొచ్చు అనమాట. నా ఎపిసోడ్లు మొత్తం అన్నీ నా లాంగ్ వీడియోస్లు ఉంటాయి, చూడండి. ఓకే, నమస్తే, బాయ్.